మా బావ తాగుతాడు ఏం తాగుతాడు? మందు. మందు తాగుతాడు, లేకపోతే నా అమృతము, లేకపోతే హిమాలయాల్లోనే దొరుకుతుంటాయి కదా ఔషధాలు, అలాంటివి ఏమైనా తేవాలి ఈ బావ కోసం ఇప్పుడు. కనుక్కుంటాను. కనుకో. ఇదో బొక్క. హలో, బావా, నువ్వేమని తాగుతావు బావా? నీ ప్రిఫరెన్స్ ఏంటి? స్కాచా? ఏ స్కాచ్ అయినా పర్లేదు కదా. ఓకే ఓకే బాబు, యా సెట్ చేసేస్తా. ఓకే. స్కాచే తాగుతాడంట శరత్. విన్నాను. ఏదో రాయల్ సెల్యూట్ అంట. నా పేరు బికారి, ఏంటి నా దారి ఎడారి. చూపేంటి? అని ఇంటికి రావద్దని చెప్పు. నేను నా వల్ల కాదు ఇదంతా. ఉండమని హోటల్లో ఉండమని, నేను వస్తాను, ఇద్దరు కనిపించి వచ్చిదాం. మనకు వద్దు, ఇది అవసరం ఇది అంతాను. రాయల్ సైడ్ బాటిల్ ఎంతో తెలుసా? ఎంత? చాలా ఎక్కువ కాస్ట్ అది. అవసరం ఇదంతా మనకి? ఎప్పుడో కానీ రాడు కదా శరత్, మళ్ళీ ఇంకెప్పుడు వస్తాడో కూడా తెలీదు. ప్లీజ్ ఒక్కసారికి. ఒకసారి ఆ వైన్ షాప్కి వెళ్ళు, రాయల్ సెల్యూట్ అని చెప్పేసి ఒక బాటిల్ ఉందేమో కనుక్కో, నాకు ఫోన్ చేయి అక్కడి నుంచి. యా వెంకట్, 27,000? నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. 27,000 పెట్టి మందు కొండబెట్టి నాకు సంవత్సరం మొత్తానికి అంత అవ్వదు. చూసావా మా బావ ఎంత కాస్ట్లీ మంది తాగుతున్నాడో? దండమే తల్లి, మీ భావం తెచ్చుకోమని బాటిల్ వచ్చినప్పుడు. బాగోదు, నువ్వు కూడా తాగినట్టు ఉంటుంది. అమ్మా నాకే అక్కర్లేదమ్మా మందు. వెంకట్, వాళ్ళ దగ్గర క్వార్టర్ కానీ క్వార్టర్ కంటే తక్కువ కానీ, అంటే శాంపుల్ నిబ్బు అంటారు కదా, అలా ఉందేమో కనుక్కోవా ఒకసారి. ఒక్క లీటర్ బాటిల్ దొరుకుతుందా? సర్లే, నువ్వు వచ్చి వెంకట్ ఇందాక వైన్ షాప్కి వెళ్ళావు కదా, అక్కడికి వెళ్ళి రాయల్ స్టాగ్ ఫుల్ అవుట్ తీసుకో. రాయల్ సెల్యూట్ కాదు, రాయల్ స్టాగ్. యా, తీసుకొని వచ్చేసి. వినీత్, నీ దగ్గర ఈ రాయల్ సెల్యూట్ ఖాళీ బాటిల్ ఏమైనా ఉందా? 1 లీటర్ బాటిల్.